ఇది 17 బల్బులకు సంబంధించిన విషయం కాదు, 17 ట్యూబ్లైట్లకు సంబంధించిన విషయం అంతేకాదు. మీ మీడియా ఎలివేషన్స్ ఆపండి, వాస్తవాల్లోకి రండి. అంటే ట్రైబల్ ఏరియా అంటే అంత తమాషాలుగా ఉందా మీకు? అంటే దళిత బిడ్డలంటే అంత తమాషాలుగా ఉందా మీకు? 17 కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వం నిధులతోటి బల్బులు ఇచ్చేస్తే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ట్రైబల్ని రక్షించడానికి వచ్చిన మహనీయుడు ఆయన. ఈ రాష్ట్రంలో ఈ ట్రైబల్ ఏరియాలని గిరిజనుల బతుకులు మార్చడానికి వచ్చినటువంటి ప్రభుత్వం ఇది. ఈ సందర్భంగా నేను మువ్వల నగేష్ కుటుంబాన్ని, పార్వతి సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ని, ట్రైబల్ ఏరియాలో సమస్యలు ఎదుర్కొంటున్న ఈ మొత్తం ఎవరైతే ఈరోజు 4000 మంది యువతకు రావాల్సినటువంటి పోస్టులు మొత్తాన్ని తీసుకెళ్లి గిరిజన ప్రాంతాలకు కలిపారో, గిరిజన ప్రాంతాల్లో నోటిఫికేషన్ల ద్వారా ఈరోజు భూమి పోయి భుక్తి లేక ఏడుస్తున్నారో ఈ 1000 మంది, వీళ్ళందరూ కూడా రేపు నవంబర్ 26వ తారీఖున విజయవాడలో జరిగేటువంటి చలో స్వరాజ్య మైదానానికి ఆ రోజు రావాలని నేను ఆహ్వానిస్తున్నా. వారు కూడా అంగీకరించారు, ఖచ్చితంగా వస్తారు.